మంత్రుల ముఖాముఖి కార్యక్రమంపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? దరఖాస్తుల స్వీకరణపై ప్రజల మాట ఏమిటి? తొలి రోజు వచ్చిన అప్లికేషన్లెన్ని? మంత్రి రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ కొత్త నిర్ణయంలో తొలి రోజు అనుభవం ఏమిటి? మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రారంభించింది. వారంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి బుధవారం, శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏ రోజు ఏ మంత్రి రావాలన్న షెడ్యూల్ కూడా సిద్ధం చేసినట్లు గాంధీ భవన్ సిబ్బంది తెలిపారు. బుధవారం జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. నిజానికి పార్టీ కార్యకర్తల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ సామాన్య ప్రజలే ఎక్కువగా వచ్చారు. ముఖాముఖి కార్యక్రమంలో మొదటి రోజే 208 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 30 మంది సమస్యలని మంత్రి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా సమస్యలు ఇతర శాఖలకు సంబంధించినవి కావడంతో ఆ దరఖాస్తుల్ని ఆయా శాఖలకు అప్పగించారు. ముఖాముఖి కార్యక్రమం పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తుందని, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. వాళ్ళకి ఏం కావాల్సింది, దరఖాస్తు ఏంది, దరఖాస్తు బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఎంతవరకు చేయగలుగుతాము అనే ఓ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక మంచి ఆలోచనతోటి, ఓ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. మేము ప్రభుత్వ బాధ్యత ఏంటి అంటే మేము ఆ పిటిషన్ని, ఆ రిప్రజెంటేటివ్ని అధ్యయనం చేసుకోవాలి, స్టడీ చేసుకుని ఏ లెవెల్లో ఎంత మేరకు మేము చేయగలుగుతామో ఖచ్చితంగా దాన్ని న్యాయం చేసే దిశగా మా ప్రయత్నం ఉండాలి, ప్రయత్నం ఉంటుంది. మొదటి రోజు వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా తమకు భూమికి పట్టా ఇప్పించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. కొందరు నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు కల్పించాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. మరికొందరు తమ పిల్లలకు కాలేజీలో అడ్మిషన్ ఇప్పించాలని కోరారు. ఈ క్రమంలో ఆరోగ్య శాఖకు సంబంధించిన సమస్యలను కొందరు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మరికొందరు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ లెటర్ల కోసం మంత్రికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు డయాలసిస్, ధరణి లాంటి సమస్యలతో ఎక్కువ మంది వచ్చారు. మరోవైపు ఉద్యమ కేసుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపిన పలువురు ఉద్యమ నేతలు తమపై ఉన్న కేసులు ఎత్తేయాలని కోరారు. ఇక దుర్గం చెరువు దగ్గర స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్న తమని పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని 2 మహిళలు ఫిర్యాదు చేయగా వెంటనే మంత్రి పోలీసులకు ఫోన్ చేసి వారిని ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు. ఇలా పలువురు మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్నారు. గత 10 ఏళ్లలో తమ సమస్యలు వినేవారే లేరని, ఇప్పుడు తమ సమస్యలు విని పరిష్కరించే ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందని పలువురు అర్జీదారులు తెలిపారు. సమస్యలు ఒకటనే కాదు, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయా అని నిజంగా అక్కడ కూర్చున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎంత నిర్లక్ష్యానికి గురైనరు వీళ్ళందరూ కూడా ఆవేదనతో వచ్చిండ్రు. గత 10 ఏళ్ళ పాలనలా, వాళ్ళ దుర్మార్గమైన పాలనలా వాళ్ళు సొంతంగా వాళ్ళ పరిపాలన చేసుకున్నారు. వాళ్ళ కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇక్కడికి చాలా మంది ఉద్యోగాల కోసం, అడ్మిషన్స్ కోసం రావడం జరిగింది. సో దాదాపు 30 మంది సమస్యలు ఆన్ ద స్పాట్ మంత్రి గారు సాల్వ్ చేయడం జరిగింది ఒకంత. తర్వాత మిగతా అన్ని కూడా మిగతా డిపార్ట్మెంట్స్ ఆయా శాఖలకి ఎండార్స్ చేసిండ్రు. మొత్తానికి తొలి రోజు 208 అప్లికేషన్లు రాగా వాటిలో 30 అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా వాటిని ఆయా శాఖల మంత్రులకు పంపినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ప్రజాభవన్లో సాధారణ ప్రజల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో గాంధీ భవన్లో పార్టీ శ్రేణులకే సమయం కేటాయించాలని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కోరారు. ఇటు పీసీసీ కూడా మంత్రుల ముఖాముఖి కార్యక్రమం పార్టీ కార్యకర్తలకే పరిమితం చేయాలని భావిస్తోందట. తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ముఖాముఖి కార్యక్రమం భవిష్యత్తులో ఎలా మారుతుందో చూడాలి.